ఈరోజు మీ అందరికీ దుర్గమ్మ ముక్కపుడక మహిమ ఏమిటో మీకు చెప్తాను. అందరూ శుద్ధగా వినండి, మీకు మంచి జరుగుతుంది. ఒక చిన్న తెలుగు గ్రామం. ఆ గ్రామంలో ఉన్న పాత దుర్గమ్మ ఆలయం గురించి ఒక రహస్యం ఉండేది. ప్రతి అమావాస్య రాత్రి ఆలయంలో గంటలు స్వయంగా మోగేవి. ఆ రాత్రి కూడా ఆకాశం మెరుపులతో గర్జిస్తోంది. గ్రామస్తులందరూ భయంతో ఆలయం ముందు చేరుకున్నారు. అప్పుడే దుర్గమ్మ విగ్రహం దగ్గర ఒక ముక్కుపుడక వెలుగులు విరజిమ్మింది. ఇది సాధారణ వెలుగు కాదు, అమ్మవారి దివ్య సంకేతం. అమ్మా, మా గ్రామాన్ని కాపాడు తల్లి, ఒక్కసారి ప్రత్యక్షమవ్వు. ఆమె ప్రార్థన పూర్తవగానే ఆలయం మొత్తం కంపించడం ప్రారంభమైంది. గంటలు గట్టిగా మోగాయి. ఆకాశం నుంచి పూలవర్షం అప్పుడే ఒక దివ్యమైన బంగారు వెలుగు మధ్య నుంచి దుర్గమ్మ స్వయంగా ప్రత్యక్షమైంది. ఎర్రటి పట్టుచీర, చేతిలో త్రిశూలం, ముక్కుపుడక ప్రకాశంతో ఆమె రూపం చూసి గ్రామస్తులంతా భక్తితో నమస్కరించారు. నా భక్తులు భయపడాల్సిన అవసరం లేదు. భక్తి ఉన్న చోట నేను ఎప్పుడూ ఉంటాను. ఆ రోజు నుంచి ఆ గ్రామంలో ఎలాంటి కష్టం రాలేదు. దుర్గమ్మ ముక్కుపుడక మహిమ ఇప్పటికీ భక్తుల గుండెల్లో వెలుగుతూనే ఉంది.